వచ్చేది వర్షాకాలం. వర్షాకాలంలో మనకు ఇది ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క మోరి సాపు ఉండాలి. మరి ఇక్కడ అక్కడ ప్లాట్ కొని ఇక్కడ దాకా మట్టి పోసుకుంటూ వచ్చేసి ఈ మోరి గిట్ట కూల్చివేస్తే మరి ఇల్లు మునగకపోతే ఏం మునుగుతాయి? ఇక్కడికెళ్ళి వచ్చే వరద మొత్తం ఇక్కడ స్టాప్ అయిపోతే ఇక్కడ చూడండి ఇగో ఈ చెత్త చెదారం ఈ మట్టి పోసేసి మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఇది పార్కింగ్ లో యూజ్ చేసుకుంటారు. ఇంకా 2 రోజులైతే ఈ మోరీ తీసేస్తారు. ఇది ఇక్కడ ప్లాట్ కొనడం కాదు, ముందట ఎంత ఉంటే అంత ఆక్రమించడం మాత్రం జరుగుతుంది. మరి ఇది ఎవరి హస్తం వల్ల, ఎవరి సపోర్ట్ వల్ల ఈ మున్సిపాలిటీలో కమిషనర్ గారికి కూడా ఏం చేస్తున్నారు? మరి ఇక్కడ ఇంత యథావిధిగా చూడండి, ఇక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ వరకు అదంతా మట్టి పోసారు. ఇదంతా ఊడా పర్మిషన్ ఉన్నట్లు గిట్ట లేదు. ఊడలో అయితే పర్మిషన్ లేదు వీళ్ళకు. నాగారంలో మెయిన్ రోడ్డుకు ఈ స్థలం గురించి 2021 నాడు దీనికోసం 50 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఇది గవర్నమెంట్ యొక్క స్థలం, దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని 2021లో కౌన్సిలర్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారికి. మరి ఇప్పుడు మాత్రం అది చాలా బ్రహ్మాండంగా ఇండ్లు కట్టుకుంటూ పోతున్నారు. మరి అప్పుడు 2021లో కంప్లైంట్ ఇచ్చిన కౌన్సిలర్ అందరు మరి ఎక్కడ పోతున్నారు, ఏమవుతున్నారు, చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు? కౌన్సిలర్లు మరి అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, మరి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. ఈరోజు మీ ముందుకు అక్రమ కట్టడాల గురించి తీసుకురావడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది. ఎక్కడ చూసినా సెల్లార్లు కట్టడం జరుగుతుంది. 6 అంతస్తులు పర్మిషన్ లేకుండా కడుతున్నారు. మరి ఆ పర్మిషన్ లేనందుకు మరి యథావిధిగా వెళ్ళేసి అధికారులు అక్కడక్కడ కొన్ని చోట్ల కూల్చివేస్తున్నారు. కానీ కొన్ని చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారో మరి తెలియడం లేదు. మరి చాలా అక్రమంగా కడుతున్న భవనాల గురించి ఎందుకు ఆలోచించడం లేదు మరి మున్సిపాలిటీ యొక్క వ్యవస్థ? ఈరోజు మీరు చూస్తున్నది స్క్రీన్ మీద మామూలుగా లేదు. అంటే గతంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ భవనాలు జరిగినాయి అని చెప్పేసి ప్రజలు తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా గవర్నమెంట్ మారింది, కానీ వ్యవస్థ మారడం లేదు. మరి మున్సిపాలిటీ యొక్క అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అని చెప్పేసి ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ ఇల్లు కట్టే ముందు మరి ఇక్కడ ఉన్న బిల్డర్లు మేము చూసుకుంటాము, సెల్లార్ యొక్క పర్మిషన్ మేము తీసుకుంటాము, ఎవరు ఆపరు, మేము వీలైనంత వరకు మీకు కంప్లీట్ చేసిస్తామని సెల్లార్లకు కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకొని సెల్లార్ చేసి వాళ్ళ ఇంటి ఓనర్కు సెల్లార్తో సహా కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ యొక్క పనులు మొత్తం చేసేసి ఆ సెల్లార్ నుండి మొదలు పెడితే 5వ ఫ్లోర్ వరకు మేమే బాధ్యత అని చెప్పేసి తీసుకొని మరి వాళ్ళ లోకల్ లీడర్లు మాకు తెలుసు మేము చూసుకుంటాం, మున్సిపాలిటీలో కూడా చూసుకుంటామని చెప్పేసి బిల్డర్లు విడిగా ఇష్టమున్నట్టు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి దీనికి మున్సిపాలిటీ యొక్క పర్మిషన్ ఉందా అని అడిగితే అందరూ మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది అంటున్నారు, కానీ ఎవరు తీసి మాత్రం చూపెట్టడం లేదు. పర్మిషన్ ఎక్కడా అని అడిగితే ఎవరు సరైన సమాధానం చెప్పడం లేదు. మరి దీని మీద ఎవరైనా అధికారులు సరిగా స్పందిస్తే అందరి బండారాలు బయటపడతాయి అని చెప్పేసి చాలామంది ప్రజలు ఆరోపణ చేస్తున్నారు.